మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ తన ఛాంబర్లో తొలిసారి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సీఎంను కలవడానికి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ తన ఛాంబర్లో తొలిసారి సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం సీఎంను కలవడానికి వెళ్లారు. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని విజయవాడ నుంచి మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఈ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నాగరాజ్ మొదటిసారి తన ఛాంబర్ కేటాయించిన తర్వాత ఆ రెన్యువేషన్లకు సంబంధించి సచివాలయం తన కేటాయించిన బ్లాక్లో ఏదైతే రెండో బ్లాక్లో ఉందో తన ఛాంబరు చూసుకోవటం, తర్వాత తన డిపార్ట్మెంట్కు సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన రివ్యూను కూడా నిర్వహించుకున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఆయన నిర్వహించుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే బ్లాక్ 1లో ఉంటారో అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళటం జరిగింది. వారిద్దరి మధ్య కూడా 40 నిమిషాల సమయం పాటు కూడా భేటీ అనేది జరగడం జరిగింది. ప్రధానంగా తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఏదైతే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక కసరత్తు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే పార్టీలకు సంబంధించి రేషియోను కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. టీడీపీ పోటీ చేసిన స్థానాలు ఏవైతే ఉన్నాయో, గెలుపొందిన స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో కూడా జనసేనకు బీజేపీకి కూడా ఆ నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీడీపీ తరఫున 60% నామినేటెడ్ పదవులు ఆ నియోజకవర్గంలో టీడీపీ దక్కించుకోనుంది. తర్వాత 30% జనసేన దక్కించుకోనుంది. దాని తర్వాత 10% బీజేపీ దక్కించుకోనుంది. ఇట్లాగా 3 పార్టీలకు సంబంధించి జనసేన పోటీ చేసి గెలుపొందిన స్థానాల్లో మాత్రం జనసేనకు 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10%. అలాగే బీజేపీ గెలుపొందిన స్థానాల్లో బీజేపీకి 60%, అట్లా జనసేనకు 10%, మళ్ళీ టీడీపీకి 30%. ఇలా రేషియోని పంచుకోవడం జరిగింది. దీనిపైన కూడా సుదీర్ఘంగా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరగడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి దాదాపుగా 40 నిమిషాల మధ్య కూడా భేటీ అనేది కొనసాగడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి కింద పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. నాగరాజ్, ఇరు పార్టీల కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ వాళ్ళ వెర్షన్ ఏంటి మరి? పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటు అందరూ కూడా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నామినేటెడ్ పదవులకు సంబంధించి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీలకు సంబంధించి పార్టీల్లో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్తలు నాయకులకు కూడా అన్యాయం చేయమంటూ కూడా ఇటు 3 పార్టీ నేతలు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. కంపల్సరిగా నాయకులు కార్యకర్తలు అందరినీ మేము ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సంబంధించిన డేటా మా దగ్గర ఉంది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన డేటాతో పాటు వారిపైన నమోదైన కేసుల లిస్టును కూడా పార్టీ ఆఫీసులు తెప్పించుకున్న పని కూడా కనిపిస్తూ ఉంది. మరో కొన్ని రోజుల్లో కూడా నామినేట్ పదవుల్ని భర్తీ చేస్తామని ఇప్పటికే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈగర్గా అయితే టీడీపీ నాయకులు కానీ ఇటు జనసేన నాయకులు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ నామినేటెడ్ పదవులపై కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నాగరాజ్.